మావయ్య త్వరగా పద మావయ్య ఇంటికి. అరే షించాన్ ఇంటికి తర్వాత రా, ముందర చూడు. మావయ్య వెనక్కి పద. మావయ్య వాడు టుంగ్ సావురు కదా. అవునరా షించాన్, వాడు టుంగ్ సావురే. మావయ్య నాకెందుకో కాదనిపిస్తుంది మావయ్య, వాడు టుంగ్ సావురు కాదేమో. ఒరే షించాన్ కాదురా, వాడు టుంగ్ సావురే. చూడురా కర్ర పట్టుకుని అట్ట వెళ్తున్నాడు. అవును మావయ్య, వాడేంది అట్లా వెళ్తున్నాడు? అదే కదరా షించాన్. మావయ్య ఏంది గోడ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు? అరే వాడి కింద మెంటలు వచ్చినట్టుందిరా షించాన్. మావయ్య వాడు ఏంది కొండలు ఎక్కుతున్నాడు? వెనకాల తిరిగి కూడా చూడట్లేదు మావయ్య వాడు. అదే కదరా షించాన్, ఎంత అర్జెంట్ గా ఎట్ట వెళ్తున్నాడు రా. మావయ్య వాడు మన ఇంటి సైడ్ వెళ్తున్నాడు మావయ్య. అరే షించాన్ అవునరా, మన ఇంటి సైడ్ వెళ్తున్నాడు వాడు. ఇప్పుడు ఎలాగరా? మావయ్య మర్చిపోయావా, ఇంటికాడ బ్లూ చాన్ గాడు ఉన్నాడు. అరే షించాన్ వాడేం చేస్తున్నాడు రాడా? చాప్తో ఆడుకుంటా ఉన్నాడు మావయ్య. అరే షించాన్ వాడు కన్ఫర్మ్ గా ఇంటికి వెళ్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం రా షించాన్? వాడికంటే ముందు మనం ఇంటికి వెళ్ళాలి మావయ్య, పదైతే త్వరగా. అరే షించాన్ ఈ సైకిల్ వెళ్ళాలంటే ఓడికన్నా ముందు మనం వెళ్ళడం కష్టం రా, చాలా స్లోగా వెళ్తుంది ఇది. మావయ్య త్వరగా పద మావయ్య, వాడు నడక చూసావు కదా ఎంత స్లోగా వెళ్తున్నాడు. మావయ్య వాడు కనపడకుండా ఇటు నుంచి వెళ్ళిపో మావయ్య. అరే షించాన్ చూసావా, వాడు వస్తున్నాడు అని తెలిసి ఒక్క బండి కూడా రావట్లేదు ఇటు సైడు. అదే కదా మావయ్య, త్వరగా పద మావయ్య, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద మావయ్య పద. అక్కడికి వెళ్ళే లోపల మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే ఈ వీడియోకి లైక్ చేయండి. త్వరగా పద మావయ్య. ఎలాగైనా నా శక్తుల్ని దక్కించుకోవాలి. ఇదే ఆ ఫ్రాంక్లిన్ షించాన్ ఇల్లు. వాడే నాకు సాయం చేయగలను. వాడి గాని చేయకపోతే వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరిస్తా. అప్పుడైతే నాకు సాయం చేస్తాడు. అరే ఫ్రాంక్లిన్ షించాన్, అదో ఈడు నా షించాను. అరే షించాన్, మీ మామయ్య ఏడి? హలో అన్న, ఎవరు మీరు? నేను షించాన్ కాదు, వాళ్ళ తమ్ముడిని, బ్లూ చాన్. ఏంటి బ్లూ చానా? మీ అన్నయ్యకి నువ్వు త్వరగా వెళ్ళి. ఏంటి అన్నయ్య నువ్వు? నేను సరదాగా మా కుక్కతో ఆడుకుంటా ఉంటే మా అన్నయ్యని పిలవాలంటున్నావు, నువ్వే పిలుచుకోపోయి వెళ్ళి. అరే బాబు, నాకేదో చెప్తావా? ఇది తీసుకో. అమ్మా అన్నయ్య కాపాడు. మర్యాదగా మీ అన్నయ్యని పిలువు. అలాగే మీ మావయ్యను కూడా పిలుస్తావా? మళ్ళీ తింటావా? అన్న ఎవరు మీరు? నన్ను కొడుతున్నారేంటి? మా అన్నయ్యలు బయటికి వెళ్ళారు. ఏంటి మీ అన్నోళ్ళు బయటికి వెళ్ళారా? మీ అన్నోళ్ళు రాగానే మీ సంగతి చెప్తా. మీ అన్నయ్య వచ్చేదాకా నువ్వైతే ఇక్కడే ఉండాలి. నువ్వు కానీ తప్పించుకుని వెళ్ళావంటే వాళ్ళు నాకు సాయం చేయలేరు. ఏంటి అన్నయ్య నీకు సాయం చేయాలా? మా మావయ్యని అడగచ్చు కదా, నన్ను ఎందుకు బంధించావు? అరే పిల్లోడా, నీకు తెలీదు. మీ మామయ్య వచ్చేదాకా నువ్వైతే ఇక్కడే ఉండాలి. మామయ్య త్వరగా పద మామయ్య, ఆ టుంగ్ సార్ గారు వెళ్లే ముందు మనం వెళ్ళిపోవాలి మామయ్య. అరే షించాన్ అంతే కదరా, చూసావా ఎంత స్పీడ్ గా తొక్కుతున్నాను. అరే షించాన్ వచ్చేసాను రా, దిగు. అరే వచ్చేసాడు రా ఇడు టుంగ్ సార్ గాడు. ఒరే టుంగ్ సార్ గా మామయ్య, వాడు బ్లూ చాన్ గాని కంజరంలో ఇరికిచ్చేసాడు మామయ్య. నాకు మీరు సాయం చేయాలి, లేకపోతే బ్లూ కలర్ గాని చంపేస్తా. ఏంటి నీకు సాయం చేయాలా? నీలాంటి వాడికి మేము సాయం చేయము, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంటి నేను వెళ్ళిపోవాలా? నేను మీరు అనుకున్న దానికన్నా చాలా బలవంతంగా తయారయ్యాను. చూస్తావా, ఈ బ్లూ చాన్ గాని చంపేస్తా. అమ్మా మామయ్య కాపాడు, షాక్ కొట్టేస్తుంది. మామయ్య కాపాడు. అరే బ్లూ చాన్ కాసేపు ఆగురా. హలో టుంగ్ సార్ అన్న, నీకేం చేయాలో చెప్పు, చేసేస్తాం. మా బ్లూ చాన్ గారిని వదిలేసేయి. అరే నేను శక్తివంతుని రా, కానీ ఇంకా శక్తివంతుని అవ్వాలి. దానికి నాకు ఒక సూట్ కావాలి. ఏంటి నీకు ఇంకో సూట్ కావాలా? ఎందుకురా నీకు ఆ సూటు? అరే పిల్ల బచ్చా, నీకు తెలీదు, ఇంకాసేపు పక్కనుండు. అరే ఫ్రాంక్లిన్, ఎలాగైనా నాకు ఆ సూట్ కావాలి. వెంటనే నువ్వు సూట్ తెచ్చిచ్చావంటే నిన్ను, నీ పిల్లల్ని ముగ్గురిని వదిలేస్తా. ఏంటి సూటా? ఏం సూటు? ఐరన్ మ్యాన్ సూటా, హల్క్ సూటా? త్వరగా చెప్పు, వెళ్ళి ఇప్పుడే తెచ్చేస్తా. అది అల్లా టప్పా సూట్ కాదురా, కమలా సూటు. ఏంటి కమలా సూటా? మామయ్య అది వీడికన్నా డేంజరు. వద్దు మామయ్య, అసలు ఒప్పుకోకు. అరే పిల్ల బచ్చా, చెప్పే కదా. అమ్మా మామయ్య, ఈ నన్ను కొడుతున్నాడు మామయ్య. అరే టుంగ్ సార్, మా వాళ్ళని ఏం చేయనని చెప్పు, నీకు ఆ కమలా సూట్ నేను తెచ్చిస్తా. అదే నాకు కావాలి. ఇప్పుడు ఆ సూట్ ఎక్కడుందో చెప్పు, ఇప్పుడే వెళ్ళి తెచ్చిస్తా నీకు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా ఫ్రాంక్లిన్. కమలా ఎంత పవర్ఫుల్ తెలుసు కదా. తెలుసు, కానీ మా బ్లూ చాన్ గన్న కాదులే, నేను ఎలాగైనా తెచ్చేస్తా దాన్ని. చెప్పు ఇప్పుడు ఆ కమలా ఎక్కడుంది?
అది నువ్వు తెలుసుకోవాలి. ఎలాగైనా నాకు ఆ కమలా సూట్ తెచ్చిచ్చావంటే ఈ బ్లూ చాట్ గాడిని వదిలేస్తాను. ఏంటి నీకు ఇప్పుడు ఆ కమలా సూట్ తెచ్చియాలా? అరే షించాన్ కమలా సూట్ అంటరా? మామయ్య ఏం చేయలేము ఇప్పుడు. బ్లూ చాన్ గారిని కాపాడాలంటే ఆ కమలా సూట్ మనం తెచ్చేయాలి మామయ్య. నువ్వు కానీ లేట్ చేసావంటే ఈ బ్లూ చాట్ గాడి షాక్ కొట్టి చచ్చిపోతాడు. ఓ అరే షించాన్ త్వరగా పదరా పోదాం. మామయ్య త్వరగా పద మామయ్య. ఎలాగైనా ఇప్పుడు ఆ కమలా సూట్ మనం తెచ్చేయాలి మామయ్య టుంగ్ సార్ గాడికి. అరే షించాన్ ఎలాగైనా టుంగ్ సార్ గడి కమలా సూట్ తెచ్చియాలరా, కానీ అది చాలా పవర్ఫుల్ రా, అది దెయ్యం. అవును మామయ్య, కమల చాలా క్రూరమైంది. కానీ ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? ఏం చేయలేము. ఆ బ్లూ చాన్ గారిని కాపాడాలంటే మనం ఏం చేయలేం కదా మామయ్య. షించాన్ అవునరా షించాన్, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎలాగైనా కమలా సూట్ మనం తెచ్చేయాలి మామయ్య. అయినా కానీ ఇప్పుడు కమల ఎక్కడుందో ఎలా తెలుసుకుంటాం మామయ్య? అదే కదరా షించాన్, ఇప్పుడు అదే పెద్ద టాస్క్. మామయ్య బత్తాయి బాబా కాడికి పోదాం. అవును కదరా, బత్తాయి బాబా ఉన్నాడు కదా, మన గ్రానీ సూట్ కూడా హెల్ప్ చేశాడు. అవును మామయ్య, గ్రానీ సూట్ కూడా హెల్ప్ చేశాడు కదా. పద మామయ్య అయితే. అవును రచించాను, త్వరగా పద అయితే పోదాం. అవును మామయ్య త్వరగా పద, బత్తాయి బాబా కాడికి పోదాం. బత్తాయి బాబా కాడికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ కమల సూట్ అయితే మనం తీసుకోవాలి మామయ్య. అవును రచించాను, కమలా సూట్ ఎలాగైనా తీసుకోవాలి. అరే షించాన్ చూసావా, ఆ టుంగ్ సార్ గడు వచ్చాడని తెలిసి ఊర్లో ఒక్క బండి కూడా తిరగట్లేదు. అవును మామయ్య, ఊరు ఒక్క బండి కూడా తిరగట్లేదు. మామయ్య కొంచెం చిన్నగా పద మామయ్య, ఇది సైకిల్ కింద పడ్డామంటే ఇంకేం లేదు, దోక్కోపద్ది మొత్తం. అరే షించాన్ ఇప్పుడు అది పెద్ద మ్యాటర్ కాదురా, ఎలాగైనా ఇప్పుడు బత్తాయి బాబా కాడికి వెళ్ళి కమలా సూట్ లొకేషన్ అయితే తెలుసుకోవాలి మనం. అవును మామయ్య, అది కూడా కరెక్టే. ఫ్రెండ్స్ ఆ కమలా సూట్ ఎక్కడుందో తెలియాలంటే మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాగైనా ఆ బ్లూ చాన్ గారిని కాపాడాలి మనం. మామయ్య ఏంటి మామయ్య, నువ్వు రేసర్ కంటే ముందు వెళ్తున్నావు, కార్ల కంటే ముందు వెళ్ళిపోతున్నావు. అరే షించాన్ ఏం చేయలేం రా, మనం ఎంత లేట్ చేస్తే అంత బ్లూ చాన్ గడికి ప్రమాదం రా, షాక్ కొడుతుంది వాడికి. అవును మామయ్య, సరే పద. ఎక్కడ మామయ్య బత్తాయి బాబా ఇల్లు? అరే బత్తాయి బాబాకి ఇల్లు ఉండదురా, కొండల్లో ఉంటాడు తెలుసు కదా. అవును కదా మామయ్య, సరే పద. మామయ్య నువ్వు అప్పటి నుంచి అతుకుతున్నావు, ఏడు మామయ్య బత్తాయి బాబా? అరే షించా ఇప్పుడు దాకా కొంచెం ఎక్కింది, ఎక్కడ ఉన్నాడా బత్తాయి బాబా, ఉండు ఎతికిదాం. మామయ్య చూసుకొని పద మామయ్య, ఇక్కడ నుంచి పడ్డామంటే దొల్లుకుంటా కిందకి వెళ్ళిపోతాం. అరే షించాన్ తెలుసురా, ఇప్పుడు ఎక్కడున్నాడు బత్తాయి బాబా? మామయ్య అద్దు ఆయనేనా? అవునరా షించాన్ నేనే, నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. అలాగే మామయ్య ఇల్లు. హలో బత్తాయి బాబా, ఎలా ఉన్నారు? ఫ్రాంక్లిన్, తెలిసింది ఇప్పుడే, ఆ టుంగ్ సార్ గడు వచ్చాడు కదా. అవును బాబా, నీకెలా తెలిసింది? ఇది ఇప్పుడు విషయం కాదు ఫ్రాంక్లిన్, ఇప్పుడు ఆ కమలా సూట్ ఎక్కడుందంటే అది ఊరి చివర పాడుబడ్డ ఇల్లు కాడ ఉంది. నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళి ఆ ఇంటి కాడ నుంచి ఆ సూట్ అయితే తీసుకురావాలి. ఆ కమలా ఎంత శక్తివంతమైందో తెలుసు కదా. తెలుసు బాబా. ఇంకా జాగ్రత్తగా వెళ్ళు బాబా. ఏదైనా పవర్లు ఇవ్వచ్చు కదా బాబా? అరే ఫ్రాంక్లిన్, నేనిచ్చే పవర్లు దానికి ఏం చేయలేవురా, నువ్వే జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ప్రతి ఒక్క సమస్యని నువ్వే జాగ్రత్తగా తీర్చుకోవాలి. ఆ బ్లూ చాన్ని కాపాడాలి అంటే ఆ సూట్ అయితే ఇయ్యాలి, దానికి మరో మార్గం లేదురా. అలాగే బాబా, నేను ఇంక వెళ్తున్నా. అలాగే ఫ్రాంక్లిన్, జాగ్రత్త. ఏంటి మామయ్య తెలిసిందా దాని లొకేషన్? బాబా ఇప్పుడు సూట్ తెచ్చిచ్చేస్తాడంట. అరే బాబా తెచ్చిడంట్రా, బాబా ఏం చేయలేడంట, దాని సూట్ ఉన్న లొకేషన్ అయితే తెలిసింది. ఇంటి సూట్ ఉన్న లొకేషన్ తెలిసిందా? ఎక్కడుంది మామయ్య అయితే? అరే షించాన్ ఇప్పుడు అది పాడుబడ్డ ఇంటికాడ ఉందిరా. ఏంటి మామయ్య, పాడుబడ్డ ఇల్లు కాడుందా? ఆ ఇల్లు ఆడుంది మామయ్య. అరే షించాన్ నీకు తెలుసు కదరా, ఊరి చివర ఒక ఇల్లుంది పాడుబడింది. మామయ్య అక్కడ దెయ్యాలు ఉంటాయి, అదేనా? అదేరా షించాన్. ఏంటి మామయ్య ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలా? మామయ్య నువ్వు ఒక్కడే వెళ్ళి తీసుకొచ్చే మామయ్య. నువ్వు కూడా రావాలరా, మళ్ళీ నువ్వు కానీ తప్పిపోయావు అంటే ఆ టుంగ్ సార్ గడి ఇంకేదైనా చేయొచ్చురా, నువ్వు నాతోనే ఉండాలిరా షించాన్. అవును కదా మామయ్య, సరే పద. మామయ్య ఏంది మామయ్య నువ్వు ఇంత లేట్ చేసావు? నైట్ కూడా అయిపోయింది మామయ్య. అరే షించాన్ నైట్ అవ్వలేదురా, ఈ లొకేషన్ అలాంటిది. ఏంటి మామయ్య ఈ లొకేషన్ అలాంటిదా? వచ్చేసాం మనం అయితే. అరే కనపడుతుంది కదా, అదే కమలా ఇల్లు. మామయ్య భయం వేస్తుంది మామయ్య, ఇక్కడ ఆపే మామయ్య. అరే షించాన్ ఏంద్రా ఆపేది, చాలా జాగ్రత్తగా ఉండాలరా, ఏమన్నా డౌట్ వచ్చిందా కమల మనల్ని చంపేస్తుంది. అరే షించాన్ ఇదేరా ఇల్లు. సరే షించాన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి కమలా సూట్ అయితే తీసుకొస్తా. సరే మామయ్య ఎల్లు, జాగ్రత్త మామయ్య, కమలకు మాత్రం చిక్కబాక. అలాగే రక్షించాన్, ఇదే అయితే కమలా ఇల్లు. వెంటనే అయితే వెళ్ళి మనం ఇప్పుడు ఆ సూట్ అయితే దొంగలించాలి. ఎక్కడుంది కమలా? అరే చూసారా ఎంత భయంకరంగా ఉందో ఇల్లు, సైడ్ నుంచి వెళ్ళి ఎతకదాం. ఇక్కడైతే లేదు. అరే ఈ రూమ్ లో కూడా లేదు, ఇక్కడ చూద్దాం. అరే ఇక్కడ కూడా లేదు, అయినా కమల కూడా లేదేంటి? కమల ఏమన్నా పైన ఉన్నారా? ఫస్ట్ కింద అయితే ఎదుగుదాం, ఆ తర్వాత పైకి అయితే వెళ్దాం. ఈ కమల సూట్ ఎక్కడ పెట్టిందో ఏందో, ఏ రూమ్ లో కనపట్లేదు. తిరిగి బయటకు కూడా వచ్చాను. సరే ఇంకా పైకి అయితే వెళ్దాం. పైకి అయితే వెళ్ళాల్సి వచ్చిన టైం వచ్చింది, జాగ్రత్తగా వెళ్ళాలి. కమల కానీ చిక్కేనా ఇంకా చంపేస్తుంది. అరే ఇక్కడ కూడా లేదేంది సూటు, వేరే రూమ్ లాగా అయితే వెళ్ళి ఎతకాలి. అరే అద్దొద్దు, అక్కడే ఉంది కమల. ఫ్రెండ్స్ చూసారా, కమల అయితే అక్కడే ఉంది. తర్వాత ఈ రూమ్ లోకి అయితే వెళ్ళి చూద్దాం.
అరే ఇక్కడ ఉంది సూటు. కమల ఎక్కడుంది? అక్కడ ఉంది అయితే కమల. వెంటనే సూట్ అయితే తీసేసుకోవాలి. అమ్మయ్య సూట్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వెంటనే ఇక్కడ నుంచి అయితే బయటపడాలి ఆ కమల రాకముందే. అది అమ్మయ్య త్వరగా అయితే బయటకు వచ్చేసాను. ఇద్దో ఈ షించాన్ కూడా ఇక్కడ ఉన్నాడు. అరే అరే మామయ్య ఏంటిది మామయ్య? కమల నన్ను తీసుకెళ్లిపోతుంది మామయ్య. కమలక్క. అరే షించాన్ అరవ బాకరా, నేనరా ఇది? మామయ్య ఏంటి నువ్వేనా? కమల సూట్ వేసుకొచ్చేసా మామయ్య. అరే షించాన్ వేసుకొచ్చేసారా? కమల అయితే చాలా భయంకరంగా ఉంది. మామయ్య ఏంటి కమల ఇంత బాగుంటే నువ్వు ఏంది మామయ్య దెయ్యం అంటున్నావు? అరే షించాన్ కమల సూట్ అయితే ఇదేరా, కాకపోతే బయట కమల అయితే నువ్వు చూసుండాలి. భయపడిపోయి ఉంటావు. అంత భయంకరంగా ఉంటుందిరా కమల. ఏంటి అంత భయంకరంగా ఉంటుంది మామయ్య కమల? అవునరా షించాన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా కమల ఎంత భయంకరంగా ఉందో. షించాన్కి చెప్పండి మీరే. మామయ్య త్వరగా పద మామయ్య. ఉంటుంది సార్ గారికి సూట్ అయితే ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి అయితే బ్లూచాన్ గారిని తీసుకుని వెళ్ళిపోదాం. షించాన్ ఎక్కడికి రా వెళ్ళేది? మన ఇల్లు అక్కడే కదా. అదేలే మామయ్య. మామయ్య ఏంది మామయ్య ఈ లొకేషన్ ఎవ్వరు లేరు? అరే షించాన్ తెలుసు కదా ఇది కమల లొకేషన్, ఎవ్వరు ఉండరు. అవును మామయ్య అది కూడా నిజమే. మామయ్య అయినా కానీ వాడు అంత పవర్ఫుల్ కదా, కమలా సూట్ కోసం ఎందుకు వచ్చాడు? అవును కదరా షించాన్, ఓడికంటే ఈ కమల సూట్ చాలా పవర్ఫుల్లా. ఓడే అంత పవర్ఫుల్ అయితే ఓడే వెళ్ళి తీసుకుంటాడు కదా మామయ్య, మన దగ్గరికి ఎందుకు వస్తాడు? అదే కదరా షించాన్. కమల అనుకుంటే ఆ టుంటూన్ సార్ గారిని చంపేసేదేమో మామయ్య. అరే షించాన్ అవునరా, అది కూడా నిజమై ఉండొచ్చు. మామయ్య ఒకవేళ ఈ టుంటూన్ సార్ గారి ఈ సూట్ గాని వెళ్ళిందంటే వాడి శక్తులు కమలా శక్తులు కలిపి ఈ లోకాన్ని అంతం చేసేస్తాడేమో మామయ్య. అరే షించాన్ అవును కదరా, మనం దీని గురించి ఆలోచించలే. అరే షించాన్ ఇప్పుడు ఏం చేద్దాం రా? మామయ్య ఒక పని చేద్దాం మామయ్య, ఈ సూట్ తో మనమైతే టుంటూన్ సార్ గారిని అంతం చేసేద్దాం మామయ్య. ఏంటిరా షించాన్, టుంటూ స్వర్గాన్ని అంతం చేసేద్దామా? అవును మామయ్య, లేకపోయింటే ఈ లోకాన్ని అంతం చేసేస్తాడు మామయ్య. అవునరా షించాన్ అది కూడా నిజమే. అరే షించాన్ ఈ సూట్ వేసుకున్నప్పటి నుంచి నాకేదో పవర్లు వచ్చినట్టు అనిపిస్తుందిరా. ఏంటి మామయ్య నీకు పవర్లు వచ్చింది అనిపిస్తున్నాయా? మామయ్య పక్కన పవర్ అయితే చూడు మామయ్య. అరే అంత టైం లేదురా మనకి ఇప్పుడు. ఆ టుంటూ స్వర్గాన్ని అయితే ఎదుర్కోవాలరా. అవును మామయ్య సరే పద అయితే. మామయ్య ఇప్పుడు నిజంగానే నైట్ అయిపోయింది మామయ్య. రోజు మొత్తం ఆ కమలా సూట్ కోసం గడిపేసాం. ఇప్పుడు ఆ బ్లూచాన్ గడి ఎలా ఉన్నాడో ఏందిరా. ఇప్పుడు ఎలా కూడా స్పీడ్ గా పోయి ఆ టుంటూ సార్ గారిని చంపేయాలి మామయ్య. అరే వాడు పేరు సరిగ్గా పలుకురా, అది టుంగ్ టుంగ్ సాహుర్ రా. మామయ్య నువ్వు కూడా తప్పు చెప్తున్నావు మామయ్య, అది 3 సార్లు టుంగ్ టుంగ్ వస్తుంది మామయ్య. ఎన్నో ఒకసారి రా, ఫస్ట్ ఆ టుంగ్ టుంగ్ స్వర్గాన్ని చంపేయాలి. మామయ్య ఇక్కడ ఎందుకు ఆపావు? అరే షించాన్ ఇప్పుడు మనం ఇక్కడ ఆపకపోతే ముందర ఆపితే వాడు తెలిసిపోద్దురా వాడికి మనం వచ్చేసామని. సరే షించాన్ నువ్వైతే ఇక్కడ ఉండు, నేను వెనకాల నుంచి వెళ్ళి వాడిని చంపేస్తా. అలాగే మామయ్య. త్వరగా ఈ ఇంటి నుంచి అవతలకి వెళ్ళి వాడు ఎక్కడున్నా తెలుసుకొని ఆ టుంటూ సార్గాన్ని చంపేయాలి. అరే ఏంటి ఇల్లు తగలబడిపోయినట్టుంది, ఇక్కడే ఉన్నాడు ఆ టుంటూ సార్గాడు. అరే బ్లూచాన్ కింద పడిపోయినట్టున్నాడు, వాడైతే ఇటు తిరుగున్నాడు. మనం వెంటనే మన ఇల్లు వెనకాల నుంచి వెళ్ళి ఆ టుంటూ సార్ గడితే చంపేయాలి. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇంటి వెనకాల నుంచి అయితే వెళ్ళి ఆ టుంటూ సార్ గాని అయితే చంపేద్దాం. ఒరే టుంటూ సార్ గా వచ్చేస్తున్నారా? అమ్మయ్య ఇంటి వెనకాలకైతే వచ్చేసాం. మనం వెనకాల నుంచి వస్తున్నాం అని వాడికి తెలియదు. నాకు తెలిసి వాడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఈ కమలా సూట్ లో ఉన్నంతసేపు నన్నైతే ఏం చేయలేడు వాడు. అందుకే నన్నైతే ఈ కమలా సూట్ అయితే తమ్మన్నాడు. అద్దో వాడైతే అక్కడే ఉన్నాడు. మనం ఇప్పుడు వెళ్ళి ఆ టుంటూ సార్ గడ అయితే చంపేయాలి. అరే టుంటూ సార్ గడ వచ్చేస్తున్నారా? తీసుకోరా ఇది, తీసుకోరా టుంటూ సార్ గా, తీసుకోరా ఇది, తీసుకోరా ఇది కూడా తీసుకురా, ఇది కూడా తీసుకురా. అమ్మయ్య. అరే బ్లూచాన్ ఎలాగుందిరా నీకు? అరే ఎవరక్క నువ్వు? చాలా థ్యాంక్స్ అక్క నన్ను కాపాడినందుకు. ఫస్ట్ నన్ను విడిపి అక్క నువ్వు. అరే బ్లూచాన్ నేనురా మీ మామయ్యని. మామయ్య ఫస్ట్ నన్ను విడిపి మామయ్య, షాక్ కొడుతుంది మామయ్య ఇది. అరే మామయ్య షాక్ తగ్గిపోయింది మామయ్య. అరే షించాన్ వాడు చచ్చిపోయాడు కదరా, అందుకని వాడు పవర్లు కూడా తగ్గిపోయాయి. అద్దో షించాన్ కూడా వచ్చేసాడు. మామయ్య ఈయన చంపేశావా? అవునరా షించాన్ వీణైతే చంపేశాను. అరే షించాన్ కమలకు డౌట్ రాకముందే మనం ఈ సూట్ అయితే అక్కడ పెట్టేయాలి. అవును మామయ్య అక్కడ పెట్టి నువ్వు చాలా ధైర్యం చేసి నన్ను అయితే కాపాడావు మామయ్య. ఫ్రెండ్స్ మనమైతే ఈ టుంటూ సార్ గారిని అయితే చంపేశాం. ఇప్పుడు ఈ కమలా సూట్ కూడా అక్కడైతే పెట్టేస్తాం. నాకు తెలిసి ఈ టుంటూ సార్ గారు అయితే మళ్ళీ రావచ్చు. మీరైతే కామెంట్ చేయండి టుంటూ సార్ డెడ్ అని. అప్పుడైతే ఈ టుంటూ సార్ గారు అయితే చచ్చిపోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. మనమైతే ఇప్పుడు టుంటూ సార్ గారిని అయితే చంపేశాం. మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.